ఇక చూడు నా ప్రతాపం చూపిస్తా. అమ్మా ఏమిటే? మరి నీకు అనసూయ గురించి తెలుసా? నాకు తెలియపోవడం ఏమిటి? చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చెమ్మచెక్కలు ఆడుకునేవాళ్ళం. అబ్బా నేను అడిగేది ఆ అనసూయ గురించి కాదు, సతీ అనసూయ గురించి. సతీ అనసూయ మహాపతివ్రత. ఇప్పుడు ఆమె గురించి ఎందుకే? ఎందుకంటే అర్చన నాకు పందెం కాసింది కాబట్టి. ఏం పందెం? అది సతీ అనసూయ త్రిమూర్తులకు భోజనం వడ్డించినట్టు నేను విష్ణుబాబు వడ్డించాలట. ఓసు నీ తెలివి తెల్లారా? ఆ పందానికి నువ్వేటా ఒప్పుకున్నావే? ఏమ్మా? ఏంటి ఒంటి మీద నూలు పోగు లేకుండా వడ్డించాలి. ఆమంటే మహాపతివ్రత కాబట్టి మహిమతో త్రిమూర్తుల్ని పసిబిడ్డలు చేసి వడ్డించింది. నువ్వెట్టా వడ్డిస్తావే? ఎలాగోలా వడ్డిస్తాలే. పందెం గెలవాలని పిచ్చి పనులు చేయకు. ఎవరికత్తమ్మా పిచ్చంటున్నావు? ఇంకెవరికి? దీనికే. బావకి దిశమలతో అన్న వడ్డిస్తాను అంటుంది. అబ్బో, నాకు మాత్రం అలా వడ్డిస్తే కళ్ళు మిటకరించి చూస్తూ ఊరుకుంటానా? చిట్టుక్కున కళ్ళు మూసుకుంటా. అర్చన తొందరగా ఆకలిగా ఉంది. ఇదేంటి నువ్వు వచ్చావు? అర్చనకి ఈ రోజు భోజనం వడ్డించడం కుదరదు బావా. ఏ? అటు చూడు. ఓహో అర్థమైంది, వడ్డించు. వడ్డిస్తానులే గాని ఈ రోజు నేను అర్చన సరదాగా ఓ పందెం వేసుకున్నాం. పందువా? ఏమిటేది? నీ పళ్ళెంలో నేను వడ్డించే ఐటమ్స్ అన్ని నువ్వు కళ్ళు మూసుకుని వాసన పసిగట్టి మరీ తినగలవని అర్చన, లేదా నేను పందెం వేసుకున్నావు. అవును విష్ణు, నన్ను గెలిపించవు. పిచ్చిదానా, సీల్డ్ కవర్ లో ఏముందో టక్కున చెప్పేయగల నాకు నిన్ను గెలిపించడం చిటికిలో పరి. మరదల్లా వడ్డించు. నువ్వు కళ్ళు మూసుకో. ఇంకా అన్నమే వడ్డించనే లేదు. వడ్డిస్తున్నా బావా. తొందరగా. చప్పున కళ్ళు తెరుస్తాను అనుకున్నావా మరదల పిల్ల? నీ పప్పులు నా దగ్గరే ఉడక. కళ్ళు మూసుకుని పెరుగుదాకా వచ్చానంటే మన పందెం క్లైమాక్స్ వరకు వచ్చినట్టే. గెలిచానని గబాలను కళ్ళు తెరిచావు. నేను 1 2 3 అన్న తర్వాత కళ్ళు తెరవాలి. ఓకే ఓకే. 1 2 3 ఇప్పుడు తెరువు బావా. చూసావా సరి, నువ్వు ఓడిపోయావు, అర్చన గెలిచింది. ఇప్పుడే వంట. ఇప్పుడు చెప్పమ్మా, ఆ మూడో పందెం ఏమిటో? ముట్టుకోకుండా మీ బావన్ను ముద్దు పెట్టుకోవాలి. ముట్టుకోకుండానా?